వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం మనం, వంగవీటికి బాబు బంపర్ ఆఫర్ అనేసి. సో ఇక్కడ వంగవీటి రాధా గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. బాబు చంద్రబాబు నాయుడు వంగవీటి రాధాకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అనేది చాలామందికి అనుమానం రావచ్చు. యాక్చువల్గా మొన్నటి వరకు కూడా ఆయనకి రాజ్యసభ టికెట్ ఇస్తారని ఒక దశలో ప్రచారం జరిగింది చాలా సీరియస్గా. కానీ ఈరోజు చూసినట్టయితే రాజ్యసభ ఆల్రెడీ పంపకాలు కూడా జరిగిపోయాయి. బీదా మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ లాంటి వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఖాతాలో వచ్చిన 2 టికెట్స్ను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఈరోజు చూసినట్లయితే ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాజ్యసభ రాలేదు కాబట్టి మరి ఈయనకి ఏమి ఇవ్వబోతున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. వంగవీటి రాధా ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. పోటీ చేయమన్నా పోటీకి కూడా దూరంగా ఉండి పార్టీ గెలుపులో ఆయన భాగస్వామ్యం అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలకు పైగా కావస్తోంది. మరి ఇంతవరకు కూడా వంగవీటి రాధాకు పదవి ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన అభిమానుల ఆందోళన అనుకోవాలి. సో ఈ క్రమంలోనే ఈ రోజున వంగవీటి రాధాకు నిజంగానే బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు అనే చర్చ కూడా జరుగుతోంది. ఎప్పుడైతే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా తెర మీదకి వస్తూ ఉందో, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే చర్చ జరుగుతోందో, అట్ ద సేమ్ టైం చూసినట్లయితే వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీని ఇవ్వబోతున్నారనేది అయితే ఆ పార్టీ నుంచి జరుగుతున్న చర్చ. అయితే వంగవీటి రాధా కోరితే ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేకపోతే కేవలం వంగవీటిని ఈరోజు ఎమ్మెల్సీ పదవి వరకే పరిమితం చేస్తారన్న చర్చ కూడా ఉంది ఆ పార్టీలోనే. ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ముందుగా వంగవీటి రాధ గురించి వచ్చినట్లయితే, తన తండ్రి రంగా లెగసీని ఆయన కంటిన్యూ చేసిన, బట్ రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్న స్థాయిలో ఆయనకు అదృష్టం అయితే కలిసి రాలేదని అనుకోవాలి. బట్ వ్యక్తిగతంగా మాత్రం ఆ రంగా లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అంతే చరిస్మాటిక్ లీడర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు వంగవీటి రాధ. విజయవాడ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకంటూ ఒక వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి తన తండ్రి మరణం తర్వాత ఆయన తల్లి ఎమ్మెల్యే కావడం జరిగింది కాంగ్రెస్ నుంచి, రత్నకుమారి. దెన్ ఆమె తరం తర్వాత వంగవీటి రాధా కూడా కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు సింగిల్ అటెంప్ట్లో. అక్కడి నుంచి ఆయన 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పట్టి పెట్టిన క్రమంలో ఆయన చిరంజీవి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినారు. ఇక ఆ క్రమంలోనే ఆ తర్వాత రోజుల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత వంగవీటి రాధా వెళ్ళి ఆ రోజున వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి కూడా వంగవీటి రాధాకి అదే స్థాయిలో రెడ్ కార్పెట్ ఇచ్చారు ఆ రోజు. ఎందుకంటే చిరంజీవి కూడా ఏ పార్టీలోకి వెళ్ళినా వంగవీటి రాధా కుమారుడు కావచ్చు, ఆయన లెగసీని కంటిన్యూ చేసిన విధానం కావచ్చు, అదే స్థాయిలో ఆయన గౌరవ మర్యాదలు దక్కుతూ వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో రాధా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీలో అనేక రకాలుగా వంగవీటి రాధాకు సఫికేషన్ ఎదురైంది. ఒక గౌతమ్ రెడ్డి రూపంలోనో, ఒక భవకుమార్ రూపంలోనో, చాలామంది రూపంలో ఆయనకు ఒక సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది. ఇక ఏకంగా తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ఒక సఫికేషన్ ఎదుర్కొంటూ వచ్చారు. అందుకే అలాంటి సిచ్యువేషన్లో రాధా ఆ పార్టీలో ఉండలేకపోయారు. ఉండలేని పరిస్థితుల్లో 2019 ఎన్నికల కంటే ముందు రాధా వైఎస్ఆర్సీపీని వేయడం జరిగింది. జగన్ ఓటమే లక్ష్యం అంటూ కూడా ఆ రోజు చాలా సీరియస్గా ఆయన టీడీపీ తరపున క్యాంపెయిన్ చేశారు. టీడీపీలో ఆయన చేరడాన్ని కూడా ఆయన సన్నిహితులు కూడా కొంతమంది వ్యతిరేకించినప్పటికీ అందరినీ కన్విన్స్ చేసి తన తండ్రి హత్యకు చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధము లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చి మరీ ఆయన టీడీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా సీరియస్గా ఆయన పనిచేయడం జరిగింది. పార్టీ తరపున పోటీ చేయాలన్నా కూడా ఆ ప్రపోజల్ని వెనక్కి నెట్టి మరీ ఆయన పార్టీ కోసం పనిచేశారు. దెన్ 2019 ఎన్నికల్లో వంగవీటి రాధా అంత కష్టపడ్డా ఆ రోజు పార్టీ అధికారం కోల్పోయింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక ఆ 5 ఏళ్ల పాటు రాధాకి అనేక రకాల ఆఫర్లతో అలవిసిరింది వైఎస్ఆర్సీపీ. కొడాలి నాని లాంటి వాళ్ళని, వంశీ లాంటి వాళ్ళని పంపించి అనేకసార్లు వంగవీటి రాధాను వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయించేవాళ్ళు. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటే అంత వ్యతిరేకత తన మీద వస్తుంది కాపు సామాజిక వర్గంలో అనేది ఆయన ఆలోచన, అది నిజం కూడా. అందుకని ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు చాలాసార్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అటు ముద్రగడను కానీ, అదేవిధంగా ఇటు వంగవీటి రాధాని కానీ ప్యాంపర్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. దానిలో భాగంగానే రాధాని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలనుకున్నారు. బట్ ఆ దిశగా ఆయన పప్పులు అయితే ఉడకలేదు. ఎన్నోసార్లు అంత పెద్ద ఆఫర్ ఇచ్చినా రాధా అయితే టీడీపీని విడిచి అయితే వెళ్ళలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాధా మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎలాగైనా రాధాని జనసేనలోకి తీసుకొద్దామని ఆయన సీరియస్ ఎఫర్ట్ పెట్టున్నారు. అయినా సరే రాధా ఎక్కడ జనసేన వైపు కూడా చూడలేదు. బట్ తాను మాత్రం అంతే సీరియస్గా మొన్నటి ఎన్నికల సమయంలో కూడా టీడీపీ కోసం, కూటమి కోసం ప్రచారం చేయడం జరిగింది. సుజా చౌదరి లాంటి వాళ్ళ తరపున కూడా ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు. సో ఈ క్రమంలోనే పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా రాధా గురించి చర్చ జరుగుతూ వస్తోంది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదు, అలాగని ఎంపీ టికెట్ కూడా ఆశించలేదు. అనేక రకాల ప్రపోజల్స్ ఆయన ముందు ఉంచిన
ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీకి నిరాకరించారు మొన్నటి ఎన్నికల్లో. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకు ఒక బంపర్ ఆఫర్ రాబోతోందనేది మొన్నటి వరకు జరిగిన చర్చ. ముందుగా అయితే రాజ్యసభ టికెట్ ఇస్తారనే చర్చ జరిగినప్పటికీ ఆ స్థాయిలో ఆ దిశగా రాధా ఫోకస్ పెట్టలేదన్న వార్తలు అయితే ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే ఈ రోజున ఇక ఆయన ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రిని చేస్తారని మొన్నటి వరకు చర్చ జరిగింది. ఆల్రెడీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మొత్తం ప్యాక్డ్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో నాగబాబే ఎక్స్ట్రాగా మంత్రిగా రాబోతున్నారనేది ఒక చర్చ. ఇలాంటి సిచ్యువేషన్లో మరి రాధాని తీసుకుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు మంత్రివర్గం ఇంకా పూర్తిగా ప్యాక్ అయ్యే అవకాశం ఉంది, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందన్నది కూడా మరో చర్చ. అయితే ఇక ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఏదో ఒక కార్పొరేషన్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇస్తారన్న చర్చ కూడా ఉంది. మొత్తానికైతే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అటు రాధా సన్నిహితుల్లో కూడా ఈ అంశం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో రాధా నిజంగా పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి తనకు పదవి వస్తే ఆయన ఎంతవరకు దాన్ని వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేని పదవి కాబట్టి ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఆయనకు నిజంగా ఎలాంటి పదవి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.